బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర బాలకృష్ణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. వైల్డ్ లైఫ్ కల్పన రఘునాథ్ గారికి ఆవిడకి నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత నాకు ముందు చైర్మన్స్ కానివ్వండి, లేకపోతే మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కానివ్వండి, అలాగే ప్రస్తుతం ఉన్న మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ జేఎస్ఆర్ ప్రసాద్ గారు, అలాగే మా మెడికల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు అండ్ హెడ్ ఆఫ్ సర్జికల్ ఆన్కాలజీ. తర్వాత కొత్తగా మన కుటుంబంలో చేరిన మన సిఇఓ గారు డాక్టర్ కృష్ణయ్య గారు, ఆయనకి మేము పరిచయం చేస్తున్నాను. అంటే ఆయన గురించి ఎవరికి తెలియదు అని కాదు, రౌండ్ పీడియాట్రిక్ సర్జన్, ఎంతో అనుభవం ఉంది. ఆయన ఇంతకుముందు ఇంగ్లాండ్లో చేశారు. తర్వాత గత 25 సంవత్సరాలుగా మెడిసిటీ అక్కడ చేసే కిమ్స్, తర్వాత ఇవాళ మన ఆసుపత్రి మన కుటుంబంలోకి చేరారు ఆయన. సో ఆయనకి మా మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తరఫున, అలాగే మన ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది అందరి తరఫున కూడా ఆయనకి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. అలాగే మా చోటి మెడికల్ ఆన్కాలజీ నన్ అదర్ దెన్ మన జంతుల్ రాజప్ప గారు. సినిమాల్లో నేనెంత పాపులర్, ఆయన అనగానే కొంచెం ఎక్కువ చప్పట్లు పడిపోతాయి. అంటే అలాగే మిగతా ఆయన టీమ్ ఆఫ్ డాక్టర్స్, డాక్టర్ వీరేంద్ర పాటిల్ గారు, అలాగే డాక్టర్ పవన్ గారికి, డాక్టర్ రోహన్ గారికి, అలాగే పల్లవి గారికి, మిగతా హెచ్ఓడీస్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ మెడికల్, నాన్ మెడికల్ అండ్ పారామెడికల్, నర్సింగ్ స్టాఫ్ అందరు కూడా, పాత్రికేయులు అందరికీ నా హృదయపూర్వక పేషెంట్స్కి, ఎందుకంటే పేషెంట్స్ కోఆపరేట్ చేస్తేనే ఏదన్నా ఒకటి సక్సెస్ అయ్యేది, ఒక ఆపరేషన్ ఏదైనా. అంటే ఎట్లా ఉంటుందంటే అన్వేషణ అనేది ప్రతి మనిషిలో ఉండవలసిన ఒక ప్రత్యేకమైన క్వాలిటీ. మేమైనా సినిమాలు అంటే నేను ఇంకా రాణించగలుగుతున్నానంటే నా ఒక అన్వేషణ, ఎప్పుడు ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, ప్రేక్షకుల నాడి ఏంటి, ప్రేక్షకుల యొక్క అభిప్రాయం ఏంటి, వాళ్ళ అప్పుడప్పుడు విరుద్ధంగా కూడా వెళ్తాం. అంటే దానికి నాన్నగారి స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఈ ఆసుపత్రి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏముండింది, రాళ్ళు నప్పలు. మన కూడా సీఎం గారిని కలిసినప్పుడు అదే చెప్పాను, ఏం లేదు ఇక్కడ. అప్పుడు లేకపోతే ఇక్కడ కట్టడం ఏంటి ఆసుపత్రి, ఆ రాళ్లలో అసలు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ అవన్నీ సరిగ్గా లేని దానికేనేమో ఆసుపత్రి కూడా ఆలస్యమైంది. అలా 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 ఈ చివరికి ఇవాళ చూస్తున్నాం మనం ఇక్కడ ఒక భూమి ఒక విలువ, అంటే మనిషి ప్రాణాల కంటే కూడా భూమి విలువకి ఎక్కువ ప్రాధాన్యత ఇవాళ ఇస్తున్న ఈ కాలంలో, ఈ కలియుగంలో ఇవాళ ఈ ఆసుపత్రి ఏదైతే నాన్నగారు ఏం మిషన్తో అయితే ఈ ఆసుపత్రి పెట్టారో దాన్ని అందరి పేర్లు చెప్పుకుంటాం. వాళ్ళ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మొదటి నుంచి కూడా కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరి పేర్లు ముందు చెప్పాను వాళ్ళందరూ కూడా ఈ సభాముఖ దాతలకు ముఖ్యంగా, అలాగే తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, అలాగే మన కేంద్ర ప్రభుత్వానికి అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ చెప్పారు, ఎంతో విజ్ఞానం పెరిగిపోతుంది. మొన్న ఎక్కడో చదివాను ఆర్టిఫిషియల్ ఏఐ గురించి. మా హాలీవుడ్లో పెద్ద స్ట్రైక్ జరుగుతుంది ఏఐ గురించి. మనకి ఉద్యోగాలు లేకుండా పోయి అన్నీ క్రియేట్ చేసేస్తున్నారు, అన్నీ వర్చువల్ క్రియేట్ చేయడంతో ఉద్యోగాలు లేక అక్కడ మా హాలీవుడ్లో అందరు సైకిల్ చేస్తాను, జూనియర్ ఆర్టిస్ట్ నుంచి అందరూ కూడా. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఈ మధ్య పేపర్లో చదివాను, ఎక్కడో ఒక రోబో
ఆ చెత్తని ఎరుకుని డంపింగ్లో పడేయాలి. మనిషిని కూడా చెత్త అనుకుని ఎత్తి తీసి ఆ డంపింగ్ మిషన్లో పడేసింది. ఆడైపోయాడు. అంటే ఒక ఎప్పుడో ఒక సినిమా కూడా వచ్చింది, ద బెస్ట్ వరల్డ్ అని, నాకు బాగా గుర్తు. యూల్ బ్రైనర్ యాక్ట్ చేశాడు ఆ పిక్చర్లో. ఈజ్ ద రోబో ఇన్ ద ఫిలిం. బట్ ఆ సెన్స్ పోయినప్పుడు ఏమవుతుందంటే ఐసీయూలో తేడా వచ్చినప్పుడు షార్ట్ సర్క్యూట్ దాని విపరీత పరిణామాలు కూడా ఆ సినిమాలో అంత బాగా చూపించడం జరిగింది. ఏదైనా ఇక్కడి ఆసుపత్రిలో మనం వైద్యం వరకు సంబంధించి లక్కీగా అన్నీ కూడా సాఫీగా అన్నీ బ్రహ్మాండంగా జరగడం, దానికి నిపుణులు ఉండడం, ఎంతో నైపుణ్యం గల డాక్టర్లు లేదా దానిపైన వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం, అలా ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అయితేనేమి వాళ్ళ ఇవన్నీ కూడా పేషెంట్స్ వాళ్ళ ఆశలకు వాళ్ళ మేరకు డాక్టర్ల వాళ్ళ మేరకు, ఎందుకంటే అవగాహనకు పెరుగుతుంది రోగుల్లో కూడా. సో వాళ్ళ దానికి ధీటుగా ఈ ఆసుపత్రిని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అన్నిటిని అధిగమించి ఇవాళ అన్ని పరికరాలని ఇక్కడ ఈ ఆసుపత్రిలో ఏదైతే నాన్నగారిది ఆశయం ఉందో ఈ యొక్క వైద్యాన్ని పేదలకు తక్కువ ధరకి అందించాలని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఈ ఆసుపత్రి ఉండాలని, అలాగే ఏదైతే కారణాలు ఉన్నాయో ఈ రోగం రావడానికి క్యాన్సర్, దానికి కారణాల కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తెలుసుకోవడానికి ఈ రెండింటిని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఇంకా ఎన్ని అవార్డులు వచ్చినాయి మనకి, వాటిని కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇవాళ అవర్ హాస్పిటల్ ఇస్ రేటెడ్ ద 6th బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ. అండ్ ఇంకా ముందుకు అంటే అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి ఎదుగుతాము తప్పకుండా. ఎందుకంటే ఈ ఆసుపత్రి పెట్టింది అందుకే ఎదుగుతాము. అలాగే ఈ ఆసుపత్రికి వచ్చిన ప్రతి పేషెంట్ కూడా వచ్చినప్పుడు తనలోగా సగం ఈ మనిషిని చంపేది ఆ భయాందోళనలు, ఆ ట్రామా. దీనికి మేము ఖర్చు పెట్టుకోలేము, లేకపోతే అసలు మనం బతుకుతామో లేదో నేను ఎప్పుడో చెప్తుంటాను. ఇది ఒక ఆలయం, కేవలం ఆసుపత్రి కాదని. ఇందులో అడుగు పెట్టగానే పేషెంట్కి మనం చూపిస్తున్న కంపాషన్ అయితేనేముంది, మన సిబ్బంది అయితేనేమిటి, లేకపోతే డాక్టర్స్ వాళ్ళు చేస్తున్న వైద్యం, అలాగే పోస్ట్ ఆపరేటివ్ కేరు, ప్యాలిటేటివ్ కేరు, మన నర్సింగ్ స్టాఫ్ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒక రోగి ఈ యొక్క అడుగు పెట్టిన దగ్గర నుంచి ముందు ఆ భయం పోయి నేను బతకగలుగుతాను అదే చాలు. ముందు మనకు సపోర్ట్ చేయడానికి, మనం ఇచ్చే వైద్యానికి సపోర్ట్, వి నీడ్ ద పేషెంట్ సపోర్ట్ ఆల్సో. సో ఆ సపోర్ట్తోనే ఎన్నో రకాల ఇప్పుడు బసవ తారకం మా అమ్మగారి పేరుతో నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వైట్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళకి, రేషన్ కార్డు హోల్డర్స్కి కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లేని వాళ్ళకు కూడా కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది ఆసుపత్రిలో. అప్పుడప్పుడు దారిద్ర రేఖ దిగువ ఉన్న వాళ్ళకి ఉచితంగా వైద్యం కూడా చేయడం జరుగుతుంది ఆసుపత్రి ఆ నిధిలోంచి. అలాగే మనం చూస్తున్నాం ఇక్కడ ఆరోగ్యశ్రీ, మనం 7 వార్డులు ఉన్నాయి మనకి, అన్ని ఏసీ వార్డ్స్. అలాగే వాళ్ళ బిఎండి పీడియాట్రిక్స్కి 4 వార్డులు మనం సపరేట్గా దాన్ని కేటాయించడం జరిగింది. దాని థ్యాంక్స్ ఫర్ ద సోషల్ డిపార్ట్మెంట్ ఆల్సో, హెల్త్ గారు కంగ్రాచులేషన్ ఫర్ అది కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ ద నర్సింగ్, ఒక కీమోథెరపీకి దేనికని ప్రిపేర్ చేయడానికి కానీ, ఆపరేషన్ కానీ, లేకపోతే అయిపోయాక వాళ్ళు ఎన్నో అనుమానాలు ఉంటాయి, అయిపోయాక కూడా కొన్ని అవన్నీ తీర్చి వాళ్ళని మమతానురాగాలతో వాళ్ళని పలకరించి వాడికి ధైర్యాన్ని ఇచ్చి, అలాగే మనం ఇస్తున్న అవగాహన ప్రోగ్రామ్స్ ఏవైతే సిఎంఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్లో ఒక అవగాహన, మీరు భయపడే అవసరం లేదు, సిగ్గుపడే అవసరం లేదు, అలాగే మా ఆసుపత్రి ఉంది, మీకు తక్కువ ధరకే ఇక్కడ వైద్యం అందజేస్తాము అన్న ఒక ధైర్యాన్ని ఇచ్చి
సో ఇందాకన్నారు వైద్యో నారాయణ హరి అని. ఇక్కడ దేవుడు ఎవరు కాదు, ఆ దేవుళ్ళే ఇక్కడ ఈ తెల్ల కోట్లతో మన ఆసుపత్రుల్లో ఉన్న మన డాక్టర్లు మిగతా అంతా కూడా అందరు కలిసి ఏదైనా సమిష్టి కృషి ఇది. అలాగే ఈ పర్టికులర్గా బిఎంటీ గురించి చెప్పాలి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇది మొట్టమొదటి డిపార్ట్మెంటు, అంటే 12 బెడెడ్ యూనిట్. ఇది మొట్టమొదటి మన దేశంలో ప్రారంభించిన ఘనత మన ఆసుపత్రికే దక్కుతుంది.